స్వాతంత్ర్యం తర్వాత బ్రిటిష్ పరిపాలనను మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కొనసాగించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు ప్రజలతో కలిసి యూనిటీ మార్చ్ చేశారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నెహ్రూ దేశాన్ని విడదీసేందుకు కుట్రలు చేసినప్పటికీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ కుట్రలను తిప్పికొట్టి దేశాన్ని ఏకం చేశారని కిషన్ రెడ్డి అన్నారు. భారతదేశం సమైక్యంగా సమగ్రంగా ఉన్నట్లయితే ఒక శక్తిశాలి దేశంగా ఎదుగుతుందనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో సుమారు 500 పైచిలకు చిన్న చిన్న రాజ్యాలను సంస్థానాలను స్వతంత్రంగా ఉండేటువంటి హక్కు అధికారం ఇచ్చి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఆలోచన చేశారో అదే ఆలోచనతో ఉన్నంతలో సర్దుకుందాము, విడివిడిగా అనేక దేశాలు ఉందామనేటువంటి ఉద్దేశంతో జవహర్లాల్ నెహ్రూ ఆలోచన చేసినప్పటికీ దేశం ప్రపంచ చిత్రపటంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉండాలనేటువంటి ఆలోచనతో సర్దార్ వల్లభాయ్ పటేల్ 500 సంస్థానాలను విలీనం చేయడమే కాకుండా ఎదురు తిరిగినటువంటి నిజాం లాంటి హైదరాబాద్ సంస్థానం మీద యుద్ధం ప్రకటించినటువంటి మహోన్నతమైనటువంటి పోరాట యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇక తెలంగాణ ప్రజలు ఎవరినైనా మరవచ్చు, కానీ ఈ తెలంగాణ ప్రజలు సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ను మర్చి